అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనం బజార్కి వెళ్తున్నాము. అక్కడ కొన్ని అంగళ్ళు కానీ లేదంటే కొన్ని షాప్స్ కానీ కొన్ని తినే పదార్థాలు కానీ అవి చూపిస్తాను. ఓకేనా? వీలు ఉన్నప్పుడల్లా ఓకేనండి. సరేనా? వెళ్ళిపోదాము, బజార్కి వెళ్ళిపోదాము. స్ట్రీట్ ఫుడ్ చూపిస్తాను. ఓకేనా? ముందుగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి. గార్డెన్స్లో కదా, ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా గార్డెన్స్. దేవాలయానికి వెళ్ళాము మా వారు నేను. ఇక అక్కడ భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం, కనులారా వీక్షించుకున్నాం అన్నమాట. ఈ తర్వాత ప్రతిరోజు కూడా నిత్యం కూడానండి ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక గాన కోకిలలో ఆలపిస్తారనమాట అండి. వచ్చేసి ఈ పాప చిన్న వయసేనమాట, ఎంత చక్కగా మనోహరంగా ఆలపిస్తుందో చక్కగా విన్నామన్నమాట. ఏ రోజైనా సరే ఏదో ఒక కార్యక్రమం, భరతనాట్యాలు, అలాగే కూచిపూడి నృత్యాలు, లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఏదో ఒకటి నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇక మా వారు నేను చక్కగా వీక్షించామండి. భక్తి పారవస్యంలో మునిగిపోయామన్నమాట. దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులు ఆనందంగా చక్కగా వింటూ ఉన్నారనమాట. ఆ పాప చక్కగా ఆలపిస్తుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాదాపు కూర్చొని భగవంతుడి ప్రసాదం స్వీకరించేసి ఇంకా బయటకు వచ్చేసామండి. ఇక స్వామివారి హారతి తీసుకొని బయటకు వచ్చామండి. గార్డెన్స్ మెయిన్ రోడ్డు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కొంచెం యువతలుగా ఉంటుంది షాపు. అలాగే బాబా గుడికి కొంచెం పైగా ఉంటుందండి, మిడిల్లో ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనము గార్డెన్స్ మెయిన్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అండి, అటు నుంచి వచ్చేటప్పుడు అనమాట రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇక భార్యాభర్తలు ఇరువురుని అనమాట అండి. వాళ్ళే ఏ పని మనుషులు లేకుండా వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళే తయారు చేసుకుంటారట. ప్రతి ఐటెం కూడానండి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారనమాట. నాకు సామాన్యంగా ఏ పదార్థమైనా నచ్చదు, కానీ వీళ్ళ దగ్గర చాలా బాగా రుచికరంగా, అద్భుతంగా, అమృతంగా ఉన్నాయండి ప్రతి పదార్థం కూడాను. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, 9 అనమాట. అక్కడ 6కి అలా అయితే అసలుకి జనం సందుండరంటండి, అంత బాగుంటారనమాట అట. ఇక ఇద్దరు, ఒక పాప ఒక బాబు అటండి. ఇక పాపకు మ్యారేజ్ అయిందంట, బాబు వచ్చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడట. ఇద్దరు కూడా కష్టపడి చేసుకుంటున్నారండి. మనకి కష్టపడే వాళ్ళంటే ఎంతో ఇష్టం అండి నాకు. ఇక ఇద్దరిని చూస్తే నాకు చాలా సంతోషం వేసిందనమాట, చాలా ఆనందం వేసింది. వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందామండి. ఎంత చక్కగానో బాగా రిఫండ్ ఆయిల్ కూడా సీల్డ్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేస్తారంట. క్యాటరింగ్ కూడా నండి, క్యాటరింగ్కి ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ ఇస్తారంటండి, ఇంత ఐటెం చేయండి, ఇన్ని కేజీలు అని చెప్పేసి వీళ్ళు తయారు చేసి క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తారటండి. ఇక వారి మాటల్లోనే మనం తెలుసుకుందామండి. వచ్చేసేయండి వీడియోలోకి. బజ్జీలు, పునుగులు, గారెలు, వడ, లోపల ఆనియన్, లెమన్, బజ్జీ ఉంటుంది. నేను రాలేదు మేడం, అదే నేను అప్పుడు నేను బాగా మాట్లాడుతాను.
కప్పుడు బజ్జీ, వంకాయ బజ్జీ, బాంబు బజ్జీ, ఆలు బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, 5 రకాల బజ్జీలు ఉంటాయి సార్. మన దగ్గర స్పెషల్గా మిరపకాయ లోపల ఉల్లిపాయ లెమన్ కలిపి పెట్టి బజ్జీ వేస్తాము. అది ఎక్సలెంట్గా ఉంటుంది. వంకాయ బజ్జీ కట్ చేసి ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ కారం వేసేస్తామండి. గారె, పునుగు, పూర్ణం, తపాల్ చెక్కలు ట్రెడిషనల్గా మన దగ్గర ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఐటమ్స్ మనకు వాడే ఐటమ్స్ కూడా మనం అన్ని నెంబర్ 1 క్వాలిటీలే వాడతామండి. క్వాలిటీ విషయంలో రాజీ పడం. 2 బేసిక్గా పూర్వకాలం పద్ధతిలో అంతానండి. పూర్వకాలం పద్ధతి అండి. మనకి ఇంట్లో ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా వేయటమే మా ప్రత్యేకత. చాలా ప్రత్యేకత అనమాట. మన ఇంట్లో అమ్మ వాళ్ళు మనం ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలా ప్రాసెస్ తోటే క్వాంటిటీ మెయింటైన్ చేస్తారంటండి. చాలా బాగుంటుంది. చూస్తుంటేనే ఊరిపోతుంది. అన్ని ఐటమ్స్ కూడా ఇంట్లో చేసినట్టుగానే ఉన్నాయి. చక్రాలు అవి కూడా బాగుంది. రేటు కూడా కంఫర్టబుల్గానేనండి. అన్ని కన్నా కూడా రేటు కూడా చక్కగా బాగున్నది. చక్రాలు, చెక్క పకోడి, మినపిండి చక్రాలు, ఏమో చల్ల చక్రాలు అండి. మీకు చల్ల చక్రాలు అనేది ఎక్కడ వేయదు అనమాట. చాలా రేరు అనమాట. అవునండి, చల్ల చక్రాలు పెరుగుతో అండి. అచ్చం చల్ల చక్రాలు అట వాటి పేరు కూడా. సూపర్గా ఉన్నాయండి. నాకు మాత్రం బాగా నచ్చింది అనమాట. భలే ఉన్నాయి అసలుకి. బాగున్నాయండి. సరే ఎంత బాగున్నాయో. ఇంకా ఐటమ్స్ అన్నీ అయిపోయినాయండి. నేను లేట్గా వచ్చాను. అన్ని పదార్థాలన్నీ అయిపోయాయి అనమాట. కొంచెం లేట్గా వచ్చేసరికి అయిపోయాయి. బాగా ఫుల్ కస్టమర్స్ తోటి ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుందంట బాగా. ఎందుకంటే ఎక్కడైనా సరే బాగున్న చోటే వస్తారు. బెల్లం ఉన్న చోటే ఈగలు దోమలు అన్నట్లుగా ఎక్కడ పదార్థం బాగుంటే అక్కడికి వచ్చేస్తారు కదా. అది కాక మన ఆంధ్ర ట్రెడిషనల్ కదండి. మొత్తం కూడా మనం లెగిస్తే బజ్జీలు, పునుగులు, గారెలు, వడలు, పకోడీలు ఇవి ఇష్టపడుతూ ఉంటాం కదా. తెల్లారి దోశ ఇవన్నీ కూడాను సన్ఫ్లవర్ ఆయిల్ చీజ్ తప్పాలి. ఓకే అంతా కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. బాగుంది అనమాట. వెరీ గుడ్ అనమాట. చాలా నచ్చింది. మనకు నచ్చాలంటే చాలా 100% నేను చూసుకుంటాను అనమాట. క్వాలిటీ చూసుకుంటాను. మీకు తెలుసు కదా. చాలా బాగున్నాయండి. సెంటర్ వచ్చేసరికి రాజేంద్ర నగర్ ఫస్ట్ లైన్ అండి. A to Z జనరల్ స్టోర్స్ పక్కనే. అన్ని బల్కులు కూడా ఆర్డర్లు వస్తూ ఉంటాయండి. ఆర్డర్లు అన్ని మెయిన్ స్కూల్స్ కానీ చర్చలకు కానీ ఆర్డర్స్ కూడా ఉంది అంటండి. ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారంట. ఇక మనకి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా క్యాటరింగ్ వాళ్ళు కూడా చేస్తారు. క్యాటరింగ్ కూడా క్యాటరింగ్ వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఓకే క్యాటరింగ్ వాళ్ళు ఫంక్షన్స్కి వాటికి అన్నిటికీ కూడా వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు కాకుండా చేయకుండా వీళ్ళకి ఆర్డర్ ఇస్తారటండి. ఇక వీళ్ళు అనమాట మొత్తం కూడా సంస్థ A to Z అంతా సప్లై చేస్తారంటండి. ఏ ఇబ్బంది లేకుండా ఏ కొరత లేకుండా చక్కగా అందిస్తారటండి. మనకంత ఈజీ కదండి, తేలిక కదా. ఇక అన్నీ కూడా మళ్ళీ క్వాలిటీ మెయింటైన్ అనమాట. మనీ కూడా చక్కగా కంఫర్టబుల్గా ఉన్నది, రీజనబుల్గానే ఉన్నది. ఓకేనా, చాలా నచ్చిందండి. బాగుంది. చూడండి అదే ఇదిగోండి పూర్ణం అనేది సైజు కూడా చూసారే ఎంత చక్కగా ఉందో. నాలాగా ఉన్నది అనమాట. సైజు కూడా బ్రహ్మాండంగా ఉన్నది. పూర్ణం అనమాట. మన ట్రెడిషనల్ అనమాట. ఎంత రుచిగా బాగుంటుంది చూద్దాము. సూపర్ అండి. అసలు నేను ఇంట్లో తయారు చేసిన లాగే ఉంది. ఉన్నదండి. చాలా రుచిగా ఉంది. ఇదిగోండి బెల్లం కూడా చక్కగా పెట్టారు. బెల్లము, కొబ్బరి, యాలక్కాయ పొడి, పచ్చెనపప్పు, బెల్లము, కొబ్బరి
మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉన్నదండి. మన అమ్మమ్మ వాళ్ళు తయారు చేసినట్టుగానే ఉంది. సూపర్ అమృతంగా ఉంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, బాగుంది. ఇలాంటివి మనం ఇంట్లో ఎలా తయారు చేసుకొని తింటామో అలాగేనండి. ఇంకా ఎన్నైనా తినొచ్చు అనమాట. ఈ విధంగా తింటే ఎన్నైనా తినేసేయచ్చు. సూపర్ టేస్ట్, బాగున్నాయండి, బాగున్నాయి. నాకు నచ్చాయండి. 100% మాత్రం నేను మామూలుగా అయితే మార్కులు వేయను సామాన్యంగా. బాగున్నాయి కాబట్టి నేను మార్కులు వేసేస్తాను. భార్యాభర్తలు ఇరువురు కూడానండి 6కి రావాల్సింది మేడం గారు. ఇక ఇప్పుడు వచ్చారు, అన్నీ అయిపోయాయండి మొత్తం కూడాను. మీరు 1 వీక్లో వచ్చేసేయండి. 6కి ఆ ప్రాంతంలో వస్తే మేము చేసిన పదార్థాలన్నీ ఉంటాయండి, చక్కగా మీరు అన్నీ చూపించవచ్చండి అని చెప్పేసి అన్నారనమాట. నాకు చాలా ముచ్చటేసిందండి. వాళ్ళిద్దరూ కూడా కష్టపడి చక్కగా చేస్తున్నంటేను ఎంత బాగా నచ్చిందోనండి. గార్డెన్స్ మెయిన్ రోడ్లో మనం వెళ్ళే అడ్రస్ కూడా చెప్పారు కదా. మనం వెళ్ళేటప్పుడు టౌన్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు సైడు రైట్ సైడ్ అవుతుందన్నమాట. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కొంచెం ఇటు సైడ్గా ఉంటుంది, యువతలుగా రైట్ సైడు. మనం బాబా గుడికి రాజేంద్ర నగర్ బాబా గుడి ఉన్నది కదా, ఆ గుడికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఎంత చక్కగా చేస్తున్నారు, క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తున్నారండి. కంఫర్టబుల్గా ఉన్నదనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక మీకు కూడా తెలియజేద్దాము, మీకు కూడా చూపించుదామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేశానన్నమాట. ఏ సోమరితనం లేకుండా అలా కష్టపడేవాళ్ళంటే నాకు చాలా ముచ్చటేస్తుందండి. నాకు చాలా సంతోషం వేసింది. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా చక్కగా తయారు చేయటం అనేది, క్వాలిటీ మెయింటైన్ అనేది, మంచి సెంటర్లో మంచిగా సేల్ అది జరుగుతుందండి. బాగున్నదనమాట. ఒక్కసారి మీరు కూడా విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి, మీకు తెలుస్తుంది. ఆ అమృతాన్ని స్వీకరించగలరు. చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి పదార్థం కూడాను. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.